అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరం లాగే మా ఫ్యామిలీతో పాటు ఈసారి వినాయక చవితికి మా ఫాదర్ కూడా జాయిన్ అయ్యారు. సో మా ఫాదర్ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి సో మా ఫాదర్తో కలిపి మా కుటుంబంతో చేసుకున్న వినాయక చవితి ఎలా చేసుకుంటున్నాం అనేది ఒక షోయూ అనమాట. ఎందుకంటే ప్రతిసారి వినాయక చవితి ఫెస్టివల్ అనేది సో మనకి ఒక ప్రత్యేకమైన పండగ కాబట్టి చిన్నప్పుడైతే చాలా సంతోషంగా చిన్నప్పుడు వినాయకుడిని తెచ్చి పందిరేసి మొత్తం అంతా వాలంటరీ తీసుకుని చాలా పెద్ద పందిరి వేసి వినాయక చవితి చేసేవాళ్ళం అనమాట. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత కింద కూడా మా కమ్యూనిటీలో కూడా చాలా పెద్ద వినాయకుడిని పెట్టారు. సో అలాగే మా ఇంట్లో కూడా ఒక చిన్న వినాయకుడిని ఒక చిన్న బుజ్జి గణపయ్యని మా ఇంట్లో కూడా పెట్టుకోబోతున్నాం అనమాట. ఆ సెలబ్రేషన్స్ అయితే చూద్దాం. హారతి, పులిహోర, పాయసం, ఇంకా అరటిపండు దేవుడికి, ఇదంతా దేవుడికి మేము స్వీట్ చేసాం. నేను మా మమ్మీ కలిసి ఎర్లీ మార్నింగ్ 5కి లేచి. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
గణేష్ చతుర్థి. హ్యాపీ గణేష్ మహారాజ్ కి జై. ఆడపిల్ల ఆడపిల్లే, మగపిల్ల మగపిల్లే. హ్యాపీ వినాయక చవితి ఎవ్రీవన్. హ్యాపీ వినాయక చవితి. మీరు మీ చదువులు ఎప్పుడు బాగుండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సత్యవిద్యోపశాంతయే. ఒకప్పుడు గజ తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. ఇదిలా ఉంటే కైలాసం పార్వతీదేవి శివుడు ఆ గజాసురుడికి వరం ఇవ్వడంతో గజాసురుడు నువ్వు నా ఉదరంలో ఉండాలి అంటే అప్పుడు శివుడు గజాసురుడు పొట్టలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎతుకుతున్న పార్వతి ఎక్కడో కనిపించలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నా భర్త ఎక్కడా అని అడిగింది అనమాట. అంటే మా హస్బెండ్ ఎక్కడ వెళ్ళిపోయాడు నాకు కనిపించట్లేదు అంటే అప్పుడు విష్ణుమూర్తి ఆలోచించి గజాసురుడు దగ్గర ఉన్నాడు అంటే అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తిని ఎలాగైనా మీరే కాపాడాలి అంటే అప్పుడు విష్ణుమూర్తి గంగిరెద్దుని ఆడించేవాడిగా వెళ్తాను అని సరైన పద్ధతి నిర్ణయించుకున్నాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి శివుడి వెహికల్ గంగిరెద్దు అనమాట. ఈ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని సైన్యముతో మణితో జాంబవంతితో కలిసి తన నగరానికి వచ్చాడు. జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డానని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. గణపతి పప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః.
నమస్కారం, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేను ఈ రోజు కట్టుకున్న శారీ అయితే కనుక సాయి వస్త్ర కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి మీకు శ్రావణ శుక్రవారంలో ఒక శారీ చూపించాను కదా, వాళ్ళ దగ్గర సెకండ్ శారీ తీసుకున్నానని చెప్పాను ఆ రోజు. అది ఇదే అనమాట. నాకైతే చాలా మంచి కలర్ కాంబినేషన్ అనిపించింది. వీళ్ళ దగ్గర అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ మధ్య వాళ్ళు కస్టమైజేషన్ కూడా మొదలు పెట్టారు. 1000 రూపీస్ దగ్గర నుంచి 45,000-50,000 వరకు శారీస్, అన్ని రకాల ప్యూర్ కాంచీవరం, గద్వాల్ 1, 2 అని కాదు, అన్ని రకాల పట్టు శారీస్ ఉంటాయి అనమాట. సో ట్రై చేయండి. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. నాకైతే ఈ వినాయక చవితికి నాకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో ఒక మంచి శారీ తెప్పించాను అనమాట. నాకు చాలా చాలా నచ్చింది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అందరూ ఆ వినాయకుని ఆశీస్సులు ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। A small and sincere suggestion to everyone. చాలా మంది పెద్ద పెద్ద విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తారు. దయచేసి వాటిని చెరువుల్లో వేసి చెరువుల్ని దయచేసి స్పాయిల్ చేయొద్దని మనవి. అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కరు క్లే వినాయకుల్ని చేస్తున్నారు కాబట్టి సో వీలైతే దగ్గరున్న చెరువులతో క్లే అయితే నిమజ్జనం చేయండి. లేకపోతే సంతోషంగా క్లే వినాయకులు అయితే మీ ఇంట్లోనే వాటర్ కొట్టి నిమజ్జనం చేసుకోండి. అలాగే మీరు కమ్యూనిటీలు కానీ కాలనీలు కానీ చేసుకుంటే చెరువుల దగ్గరికి వెళ్లే అంత ఆస్కారం లేకపోతే మీ ఇంటి దగ్గరే పైప్స్ కొట్టి గణేష్ ని నిమజ్జనం చేసుకోండి. బట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు మాత్రం దయచేసి చెరువుల్లో వేయద్దు. దానివల్ల చెరువులన్నీ స్పాయిల్ అవుతున్నాయి. మేమైతే వినాయకుడిని ఇక్కడే నిమజ్జనం చేసి ఆ వచ్చిన మట్టిని కూడా ఈ కుండీలో వేసి వినాయకుడి గుర్తిగా ఒక మొక్కని నాటుకుంటాం. సో ఆ మొక్కకి రోజు నీళ్లు పోసుకుంటాం. That's what we can do. గణేశుడి గుర్తుగా. వినాయకుడు నిమజ్జనం తర్వాత వచ్చిన ఆ వినాయక విగ్రహం మట్టిని మేము ఇలాగా ఒక గోళంలో వేసుకుని ఇలా వేసుకున్న ఈ విగ్రహం మట్టిని ఇందులో ఒక మొక్క వేసి నెక్స్ట్ వినాయక చవితి వరకు దీన్ని హ్యాపీగా కాపాడుకుంటాం. దట్స్ వాట్ వీ షుడ్ డూ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్. వినాయకుడి నిమజ్జనం చేసిన మట్టిలో ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ చామంతి మొక్క వేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి టిల్ ద నెక్స్ట్ ఇయర్. ఈ చామంతి మొక్కకు వచ్చిన పువ్వుల్ని మనం వినాయకుడికి అలంకరిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. సో అలాగే మీరు కూడా మీ వినాయకుల్ని ఎక్కడెక్కడో నిమజ్జనం చేయకుండా చిన్న వినాయకుల్ని మీ ఇంట్లో నిమజ్జనం చేసుకుని ఆ మట్టితో ఒక గోళంలో వేసుకుని ఆ గోళంలో గుర్తుగా ఒక మొక్క వేసుకుంటే సో మీకు కూడా వినాయకుడు మీ ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది.
హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి పూజ ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye-bye.